సినిమా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరియు ఉదయకాల శుభములు కూడా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీతో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, దేవుని రాజ్యంలో ఒక సభ్యత్వం పొందుకున్న తర్వాత నీ జీవితం టోటల్గా మారిపోవాలి. అంతకుముందు లోక సంబంధంగా ఉన్నట్టుగా మనం ఇప్పుడు కూడా ఉండాలి అని అనుకుంటే మన ఆత్మీయ స్థితి ఎదుగుదల మంచిగా ఉండదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సౌలుని పిలుచుకున్నాడు, తన సేవ కోసం ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా అతన్ని నియమించాడు. కానీ సౌలు యొక్క హృదయం ఎప్పుడు కూడా విషముతో నిండి ఉండేది. ఒకసారి దావీదు గారు గొల్యాతును చంపినప్పుడు ఇశ్రాయేలీలంతా కూడా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అతనికి చాలా బాధను కలిగించింది. ఆ మాట అతనిని, తన హృదయాన్ని మార్చేసింది. దావీదు మీద ఆ రోజు నుంచి తన హృదయం విషపు చూపు చూపడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ సౌలు దావీదు మీద విషపు చూపు చూడడం మొదలు పెట్టుకున్నాడు, ఆ రోజు నుంచి తను మరణించేంత వరకు కూడా దావీదు గారి మీద తన మనసు ఎప్పుడు కూడా మంచిగా అనిపించలేదు. పైకి మాట్లాడుతూ ఉంటాడు, నాయనా దావీదా కుమారుడా అని మాట్లాడుతుంటాడు, కానీ తన హృదయం ఎప్పుడు కూడా దావీదు మీద విషపు చూపు చూపేలాగానే ఉండిపోయింది. తన జీవితాన్ని మార్చుకోలేదు. దేవుని చేత అభిషేకించబడినవాడు, ఒక సేవకుడు అనొచ్చు, సౌలు ప్రవక్తలలో ఉన్నవాడా అన్న పేరు కూడా అతనికి వచ్చేసింది. అయినను సౌలు యొక్క హృదయం మంచిగా లేదు. దావీదు మీద విషపు చూపు చూపడం వలన అదే అలవాటుగా మారిపోయి తన హృదయం కఠినమైపోయి చివరికి తన పరిస్థితి ఎలా మారిపోయిందంటే 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మాట్లాడుతూ, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును ఎప్పుడు యుద్ధం జరిగేదట, ఆ యుద్ధములో సౌలు యొక్క కుటుంబం అంతకంతకు నేరసిల్లెను, దావీదు కుటుంబం అంతకంతకు ఎదుగుచుండెను, వర్ధిల్లుచుండెను అని రాయబడింది. అంటే మన మనసును బట్టి, మన నడవడికను బట్టి మన కుటుంబం కూడా స్థిరపరచబడుతుందని, కుటుంబం కూడా ఎదుగుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సౌలులాగా నీవు కూడా నీ హృదయంలో ఏదో ఆ మనసులో చెడు ఉద్దేశాలను పెట్టుకొని జీవిస్తే నీ హృదయం కూడా నిన్ను మోసం చేస్తుంది. ఎప్పటికీ ఎల్లప్పుడూ కూడా కుటుంబీకులకు అని రాయబడింది చూడండి. దావీదు కుటుంబీకులకు అంటే సౌలు కుటుంబీకులకు, అంటే సౌలు గారితో దావీదు గారితో అంతమంది పోలేదా? ఆ సమస్యలో లేదండి. సౌలు దగ్గర నుంచి తన కుటుంబీకులకు, దావీదు గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబీకులకు ఈ సమస్యలు ఇప్పుడు తలెత్తుతున్నప్పటికీ దావీదు యథార్థ హృదయుడై ఉన్నాడు గనక దావీదు కుటుంబం వర్ధిల్లింది, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లింది. చివరికి విజయాన్ని సాధించుకుంది ఎవరంటే మంచి హృదయం కలిగిన వారు. విషపు చూపు చూపిన వారికి ఎప్పటికి కూడా అపజయమే కలుగుతుందని ఈ ఉదయకాల సమయంలో మీతో తెలియచేస్తూ ముగించుకుంటున్నాను. వందనాలు.